హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? ఏపీలోని కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. మరి కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? అదేవిధంగా వీటికి లాస్ట్ డేట్ కూడా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనౌన్స్ చేసింది. మరి ఈ కొత్త రేషన్ కార్డులని ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలి? దీంతో పాటే రేషన్ కార్డులకు సంబంధించి పేర్లు మార్చడం కానివ్వండి, అదేవిధంగా యాడింగ్, డిలీటింగ్ ఇలాంటి ప్రాసెస్ అన్ని చేసుకోవాలనుకున్నట్లయితే సో, ఎప్పుడు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు? ఎక్కడ సబ్మిట్ చేయాలి? దీంతో పాటు పూర్తి సమాచారం అంతా కూడా ఈ వీడియోలో మాట్లాడడం జరుగుతుంది. సో, మీలో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్‌లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అవి ఉద్యోగాల విషయంలో కానివ్వండి, పథకాల విషయంలో కానివ్వండి, లేకపోతే ఇతర ఏ అంశాల విషయంలో అయినా సరే ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ చెప్పడం జరుగుతుంది. సో, ఓకేనా? లేచిన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మరి అటు చూస్తున్నారు కదండీ! డిసెంబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు. పెన్షన్ మొదలు పెన్షన్ మొదలు ఫీజు రింబర్స్‌మెంట్ వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అమలు చేసే సంక్షేమ పథకాలు అందాలంటే కార్డు ఉండి తీరాల్సిందే. టీడీపీ ట్వీట్ చేసింది. అందుకనే సంక్రాంతిలోపు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది అని పేర్కొనింది. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 28 వరకు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొనింది. పాత వాళ్లకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఈ సంక్షేమంలో ఏం జరుగుతుందన్నట్లయితే ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 28 వరకు కూడా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అయితే మాత్రం ఓపెన్ చేస్తున్నారండి. ఈ కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి మీరు సచివాలయంకి అయితే వెళ్ళాలి. గ్రామ వార్డు సచివాలయంలో మీకు ఆధార్‌కి ఏదైతే మ్యాప్‌కి ఏమైనా సచివాలయంకి వెళ్ళినట్లయితే అక్కడ మీ రేషన్ కార్డులు అయితే మాత్రం ఖచ్చితంగా కూడా రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ తీసుకుంటారు. పాత రేషన్ కార్డులు వెళ్లి చూపించినట్లయితే కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక దీంతో పాటు ఈ రేషన్ కార్డులకు సంబంధించి యాడింగ్, డిలీటింగ్‌కి సంబంధించిన పత్రాలన్నీ మీరు సబ్మిట్ చేసినట్లయితే అక్కడ వాళ్ళకిచ్చినట్లయితే యాడింగ్ గాని, డిలీటింగ్ గాని చేస్తారండి. ఈ నెల 28వ తారీఖు లోపు గాని మీరు చేసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా కూడా మీకు పథకాలన్నీ ఆగిపోతే ఆడబిడ్డ నిధి, అదేవిధంగా వీళ్ళకి 15,000 ఫీజు రింబర్స్‌మెంటు ఇక తదితర ఏ పథకమైనా సరే మీ వరకు రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మీరు రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. ఈ నెల 28 లోపు మీరు అప్లికేషన్ పెట్టుకోకపోయినట్లయితే మీ కార్డుని రెన్యువల్ చేయించుకోకపోయినట్లయితే ఖచ్చితంగా కూడా మీ యొక్క రేషన్ కార్డ్ అనేది డిలీట్ అయిపోయే ఛాన్స్ కూడా అయితే ఉన్నాయండి. అందుకని మీకు పథకాలు ఆగకూడదనుకున్నా, మీ రేషన్ కార్డ్ మీకు సంబంధించిన రేషన్ అనేది వస్తూ ఉండాలన్నా, రేషన్ కార్డులని కొత్తగా వెళ్ళి డిసెంబర్ 2 నుంచి అప్లై చేసుకోండి సచివాలయంలో. కొత్త రేషన్ కార్డులు తీసుకోండి. యాడింగ్, డిలీటింగ్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసుకోండి. ఆఖరి తేదీ అంటే డిసెంబర్ 28వ తారీఖు గాని పూర్తయిపోయినట్లయితే మీ ఎవరికీ కూడా రేషన్ కార్డ్‌కి సంబంధించి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫార్మ్ అయితే సచివాలయంలో ఉండదు. ఇది ఫ్రెండ్స్ అప్డేటు. ఇదే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అప్డేట్లు తెలుసుకోవాలనుకున్న పథకాలకు సంబంధించిన సమాచారమైన, ఉద్యోగ సమాచారమైన మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బ్లెస్సీ ఆన్లైన్ సర్వీస్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు ఎన్నో అవకాశాలు అయితే మాత్రం పొందుకోగలుగుతారు. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.